నమస్తే. నేను సిరి. మంచు ఫ్యామిలీ గురించి ఇప్పుడు మనం అయితే చాలా వరకు న్యూస్‌లో అయితే చూస్తున్నాం. సో, దీంతోని ఒక చర్చ కూడా ఇప్పుడేంటంటే, మోహన్ బాబు గారు మళ్ళీ టీడీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే ఒక వార్త కూడా చర్చనీయాంశమైంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే మంచు అంటే ఆ మంచు ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే ఎన్ని అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. గొడవలు, ఆస్తి తగాదాలు అన్నీ అవుతున్నాయి. వాళ్ళు అన్నతమ్ములు కొట్టుకోవడం కావచ్చు, మధ్యలో తండ్రి నలిగిపోవడం అలాంటివన్నీ చూసుకుతున్న తరుణంలో ఇప్పుడు ఏంటంటే ఒక వార్త, మళ్ళీ మోహన్ బాబు గారు టీడీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? మోహన్ బాబు గారు మంచు ఫ్యామిలీ అంటేనే ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతున్న అంశం. ఏంటంటే ప్రతి ఇంట్లోనూ ఆస్తుల గురించి అవ్వచ్చు, పర్సనల్ ఇష్యూస్ అవ్వచ్చు, కుటుంబ వ్యవహారాల్లో చాలా జరుగుతుంటాయి. బట్ ఇది రోడ్డుకు రావడం, మనోజ్ గారు మోహన్ బాబు గారి ఇంటికి గేట్లు తెరుచుకుంటూ వెళ్ళడం, అది కొద్దిగా రభస అయ్యింది. బట్ మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మరలా మోహన్ బాబు గారు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు అనే వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. కానీ గతంలో అసలు ఎన్టీఆర్ గారిని అన్నయ్య అంటూ టీడీపీకి చాలా సన్నిహితంగా మోహన్ బాబు గారే కాదు, ఇండస్ట్రీలో చాలామంది, ఇండస్ట్రీలో నాకు తెలిసి ఒక 70-80% టీడీపీకి ఫేవర్గా ఉండేవారు, ఇప్పటికీ ఉన్నారు నాకు తెలిసి. సో అప్పుడు బాబు గారి హయాంలో కూడా ఈయన రాజ్యసభ సభ్యుడిగా కూడా చేశారు. మోహన్ బాబు ఎంపీ అని ఉంటుంది. మీరు ఈవెన్ పెదరాయుడు లాంటి సినిమాలకు చూస్తే టైటిల్స్లో మోహన్ బాబు ఎంపీ అని కూడా ఉంటుంది. సో అయితే టీడీపీకి అంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఎందుకో 2014-19 మధ్యలో ఆయన పెట్టిన ఏదైతే శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీ ఉన్నో దానికి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కొన్ని బకాయిలు ఇవ్వలేదని ఆయన కొంతమంది స్టూడెంట్స్తో కలిపి రోడ్డు మీద ధర్నా చేయడం గట్రా చూసాం అక్కడే మదనపల్లి సరౌండింగ్స్లో. సో అప్పటి నుంచి ఏదో టీడీపీకి కొద్దిగా పడట్లేదు, నప్పట్లేదు, యాంటీగా ఉన్నారనే వార్తలు కూడా వినిపించే. మరోవైపు ఈయన మోహన్ బాబు గారు పెద్ద కుమారుడు విష్ణు ఆయన ఎవరైతే చేసుకున్నారో విరోనిక పేరు, ఓకే, ఆమె శ్రీమతి విష్ణు గారికి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి కుటుంబానికి సమ్ రిలేషన్స్ ఉన్నాయి, వరుసకి చెల్లెలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఆవిడ ఫస్ట్ కవలని డెలివరీ అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడం, చూడడము, వాళ్ళు కలవడం గట్రా చూసాం మనం. అయితే అప్పటి నుంచి మంచు ఫ్యామిలీ వైసీపీకి దగ్గరగా ఉందన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. దాన్ని వాళ్ళు ఎక్కడా ఖండించలేదు. మేబీ వైసీపీకి ఫేవర్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులను మేము సపోర్ట్ చేస్తాం అన్నట్టు కూడా బహిరంగంగా కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడి ఉన్నాయి. అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఒక డెవలప్మెంట్ లేదు, ఒక ఇది లేదు, అది ఇంక ఫీజు రియంబర్స్మెంట్ ఇంకేమిస్తారు, ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడ కూడా ఇవ్వలేదు. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో లాస్ట్ సంవత్సరం ఇవ్వని డబ్బులకే రోడ్డు ఎక్కితే లాస్ట్ 1 year 1.5 year ఇవ్వలేదంట, దానికి ఎక్కితే మరి ఇక్కడ మొత్తానికే ఇవ్వలేదంట. మరి ఇక్కడ ఎక్కడ రోడ్డు ఎక్కలేదు, మాట్లాడలేదు. అలాగని అంటే భయమా, లేకపోతే ఆయన ఏమంటాడని ఇది ఆయన్ని చాలా ఛానల్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అడిగారు కొంతమంది మోహన్ బాబు గారిని. బట్ నేను ఎవరికి భయపడిన సోదరు అన్నట్టు చెప్పారే తప్ప ఎక్కడ ఆ విషయం బయటికి చెప్పలేదు. సో ఇప్పుడు మోహన్ బాబు గారు మరలా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పోయిన తర్వాత టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే మంచు ఫ్యామిలీలో కూడా చిన్న అంతర్గత కుమ్ములాటలో, కలహాలో సంథింగ్ నేపథ్యంలో బాగా ఇటు కూటమి వైపు వెళ్ళడమే సబబు అనే ఆలోచనలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొదటి నుంచి కూడా మనోజు జనసేన పవన్ కళ్యాణ్ గారితో స్పీచ్ల గురించి కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారితో సన్నిహితంగా ఉండడం కానీ, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్ని సమర్థిస్తూ మాట్లాడడం కానీ, ఆయన పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారిని కలిసి సపోర్ట్ ఇవ్వడం కూడా చేశారు. అంటే ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు. హీరోల్లో చాలామందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది. అందులో మీడియా మిత్రులతో మాట్లాడాలంటే ఎవరేం అడుగుతారనే భయం ఉంటుంది. బట్ అలా భయం లేకుండా మాట్లాడే కొంతమంది హీరోల్లో మన మనోజ్ ఒకరు. చాలామందికి షై ఫీలింగ్ ఉంటుంది, మాట్లాడలేరు. బట్ మనోజ్ చాలా బాగా మాట్లాడతారు. ఈవెన్ ఆ శ్రీ విద్యానికేతన్ యానివర్సరీ ఫంక్షన్లో కూడా ఆయన డబ్బులు తీసుకోకుండా ఓటేయండి, మంచి వాళ్ళని ఎన్నుకోండి, జన సైనికులు పవన్ కళ్యాణ్ నాకు ఎందుకో నమ్మకం కలుగుతుంది, అటువంటి వ్యక్తులను ఎన్నుకోండి అని చెప్పడం కూడా చూసాం. రీసెంట్గా ఆయన కుప్పంలో లోకేష్ గారిని కూడా కలిశారంట. సో అంటే తండ్రే ఈ విధంగా ఇన్ని పావులు కనిపిస్తున్నాడా అనుమానాలు ఉన్నాయి. బట్ మరోవైపు లేదు, మనోజ్ గారికి మోహన్ బాబుకి అంతగా పొసగట్లేదు కాబట్టి
మనోజ్ ఒకవైపు అందులోకి వెళ్ళిపోతే ఈయనకి ఇంకా ఇబ్బంది కలుగుతుంది, అంత కూటమిలోకి వెళ్ళే అవకాశం ఉండదేమో, ఈయన వైపు నుంచి ఈయన నరుక్కుంటూ వెళ్తున్నారు, బాబు గారిని కలిశారు, బాబు గారు కూడా సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తోంది అన్నట్టుగా రకరకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి. బట్ ఇవాళ రేపు సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్కడో దగ్గర రాజకీయాలకి మింగిల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది, కామెంట్స్లో కానీ ఇట్లాంటి ఇష్యూస్లో కానీ. బట్ రాజకీయ నాయకుల్లో కూడా చాలామంది సినిమా వాళ్ళు కూడా రాజకీయ నాయకులుగా పోటీ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మహానుభావుడు ఎన్టీఆర్ గారి నుంచి తీసుకుంటే ఒక నాగేశ్వరరావు గారే నాకు తెలిసి ఎప్పుడు రాజకీయాలకి దూరంగా ఉండేవారు. ఆయన వివాదాలకు కానీ దేనికైనా అదే అతీతంగా ఉండేవారు. ఈవెన్ మరి సోమన్ బాబు గారి సంగతి కూడా నాకు తెలియదు. కృష్ణ కాంగ్రెస్, కృష్ణరాజు గారు బీజేపీ, మురళీమోహన్ గారు, చాలా మంది, శారద గారు పాత వాళ్ళు కూడా, తర్వాత చిరంజీవి గారు పిఆర్పి పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పార్టీకి ఫేవర్గా ఉండడం. ఇప్పుడు బాలయ్య గారు టీడీపీ ఎమ్మెల్యే, అట్లా కొంతమంది మ్యాక్సిమం రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉన్నారు, కొంతమంది పరోక్షంగా కూడా పనిచేస్తున్నారు. బట్ మరలా టీడీపీకి అయితేనే బాగుంటుంది అనే ఉద్దేశమో, లేదంటే పూర్వ పరిచయాలను ఆధారంగా చేసుకొని టీడీపీలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మరలా పావులు కదుపుతున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. బట్ టీడీపీ ఎప్పుడు కూడా అది నిండుకొండ, దాంట్లో ఒక గరిటె నీరు తీస్తే అదే తగ్గిపోదు, ఒక నీరు యాడ్ చేస్తే ఏం పెరిగిపోదు. ఎట్లా ఎన్ని హడ్డిల్స్ వచ్చినా నిలబడిందంటే ఇంకా దానికి తిరిగిలేని పార్టీ అది టీడీపీ. మొన్న కూడా సుమారుగా 134 సీట్లు కైవసం చేసుకుంది. ఈ వైపు మధ్యన మళ్ళీ లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలనేవి కూడా కొద్దిగా వినిపిస్తున్నాయి. ఏదైనా టీడీపీ ఒక జోనర్లో అది వెళ్ళిపోతుంది అంతే. ప్రజల్లో ఏముందంటే సార్, ఇప్పటికి కూడా బయట వినిపిస్తున్న మాట ఏంటంటే, కూటమితో వెళ్ళకపోయినా కూడా, అంటే వాళ్ళిద్దరితో కలవకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎం అవుతారు, ప్రజలందరూ ఆయన వైపే ఉన్నారు, అది కూటమి ఉన్నా లేకపోయినా. ఆయన సింగిల్ గా వెళ్ళినా కూడా, కూటమితో అలయన్స్ లేకుండా వెళ్ళినా కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారినే గెలిపించాలని అనుకున్నారు ప్రజలు అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే ఉంది. అది ఉంది అంటే అలా అనుకోవడానికి లేదమ్మా, చెప్పలేము. ఎందుకంటే వీళ్ళు ఒకవైపు 40% ఓట్లు వచ్చాయని ఎగురుతున్నారుగా ఇప్పటికీ. మన రోజా గారు కూడా 40% వచ్చాయి ఎలా ఓడిపోయామని అంటున్నారుగా. మరి బాబు అన్నిట్లో 90 వచ్చినా తెలుగులో 30 వస్తే ఫెయిల్ అయినట్టే లెక్క అని వాళ్ళు. అంటే ఇప్పుడు ఒకటి 33, ఒకటి 34, ఒకటి 32 ఇలా వచ్చాయనుకో, ఇవన్నీ కలిసి బాగా వచ్చాయి కదరా అంటే ఎడ్జ్లో వచ్చిపోయారు. అవి ఎలాగెలగవుద్ది? పైగా ప్రజాస్వామ్యంలో 100 ఓట్లు ఉన్నప్పుడు నాకు 51 వచ్చి మీకు 49 వస్తే నేనే ఎమ్మెల్యే, అంతే కదా. మరి ఆ లాజిక్ తెలియదా వాళ్ళకి? సో ఇట్లాంటి రకరకాల దీని మీద ఏదైతే 2009లో రెండోసారి టీడీపీ రావాల్సింది, ప్రజారాజ్యం పార్టీ వల్ల ఓట్లు చీలిపోవడం వల్ల రెండోసారి కాంగ్రెస్ వచ్చింది, ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు అయ్యారు. అఫ్ కోర్స్ దురదృష్టవశాత్తు ఆయన ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు. సో అలాంటి పరిస్థితులు రాకూడదు. అండ్ మోర్ ఓవర్ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్లో ఉండే ప్రభుత్వం రాష్ట్రానికి సపోర్టుగా ఉంటే ఇప్పటికే ఆ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ మరలా గట్టెక్కాలి, నిలబడగలగాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరం. సో దానికి కూటమితో కలపడానికి పవన్ కళ్యాణ్ గారు శతవిధాల ప్రయత్నించారు. అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ అనేది. అందుకే టీడీపీకి బంపర్ మెజార్టీ ఉంది. ఒకవేళ జనసేన ఇండివిజువల్ గా పోటీ చేస్తుంటే చీలిపోయి ఉండేవిగా, అది కూడా ఎడ్జ్లో వచ్చి పోయేదేమో. ఇప్పుడు ఈవెన్ 2019లో కూడా దగ్గర 64-74 గుర్తులేదు, అన్నీ కేవలం 1500 నుంచి 3000 మధ్య సీట్లు తేడా, ఓట్లు తేడాతో ఓడిపోయినవే. మరి అప్పుడే టీడీపీ వచ్చారుగా. సో కాబట్టి ఆ ఫేవర్, మీరన్న టీడీపీకి ఫేవర్ ఉంది, కానీ జనసేన కూడా పుంజుకోవడం వల్ల ఎక్కడ ఓట్లు చీలుతుంది కాబట్టి కలిసి పనిచేశారు. ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి మోహన్ బాబు గారు లాంటి వాళ్ళు కూడా మరలా వెనక్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రైట్.